ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనగామలో న్యాయవాద దంపతులపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. పోలీస్ స్టేషన్ పిలిపించిన వారిపై దాడి చేశారంటూ వారు ఆరోపించిన నేపథ్యంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా దాదాపు ఇప్పటికే జనగామ జిల్లా కేంద్రంలో కూడా కొంత ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంపై న్యాయవాదులు కూడా నిరసన గాలి విప్పుతున్నారు. హనుమకొండ అలాగే వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా విధులు బహిష్కరించి జిల్లా న్యాయస్థానం ముందు ఇక్కడ బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఒక కొత్త చట్టాలను రూపొందించలేకపోవడం దీనికి కారణం అన్నటువంటి ఒక ఆందోళన ఉన్నది. సమాజం మొత్తం ఎలా ఉండాలో చట్టాలను వినిపించేటువంటి మేము తమపై దాడి జరిగితే పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు చట్ట సవరణలు కొత్త అమెండ్మెంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో న్యాయవాదులకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ వారిపై దాడి జరుగుతున్నా కానీ పట్టించుకున్నటువంటి వ్యవస్థ లేకపోవడము, అందులో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి 4 వ్యవస్థలు ఉన్నాయి. దాదాపు అడ్మినిస్ట్రేషన్తో పాటు న్యాయవాదం, పోలీసులు అలాగే మీడియా రంగాలు లాంటివి కూడా ఒక ప్రథమ పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ కూడా చట్టాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళే ఒక భక్షించేటువంటి విధంగా అలాగే దాడి నుంచే కాపాడేటువంటి వాళ్ళే దాడి చేసే విధంగా జరగడానికి పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు న్యాయం జరిగేంత వరకు కొత్త చట్టాల రూపకల్పన చేయాలని చెప్పి ఇక్కడ జరుగుతున్నారు. న్యాయవాద రక్షణ కొరకు వెంటనే చట్టం తేవాలి. అలాగే జనగామలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన జనగామ పోలీసు SICAలను వెంటనే సస్పెండ్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. న్యాయవాదుల రక్షణకు వెంటనే కొత్త చట్టం తేవాలన్నటువంటి ఒక ఆందోళన వినిపిస్తుంది. ప్రస్తుతానికి వరంగల్కు సంబంధించి అలాగే హనుమకొండకు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇప్పటి వరకు మొన్న కూడా వరంగల్లో కూడా ఒక కానిస్టేబుల్ వెళ్తున్నటువంటి CIలు కూడా దాడి చేస్తున్నారు. అంటే న్యాయవాదులమని చెప్పినాక కూడా పట్టించుకోవడం పట్ల న్యాయవాద వృత్తికే ఒక కలంకంలాగా అనిపిస్తుంది. ఒక ఆత్మాభిమానం, స్వాభిమానం లేవన్నటువంటి ఆందోళన కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సందర్భాలు చూసాం. ఎట్లా అనిపిస్తుంది? పోలీస్ స్టేషన్లోనే పిలిపించి న్యాయవాద దంపతులపై దాడి జరుగుతున్న CCTV ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. దాన్ని చూసిన తర్వాత అసలు న్యాయవాదుల పరిరక్షణ మీద మీకున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఇవాళ న్యాయవాద వృత్తి ఒక ఆందోళనకరమైనటువంటి స్థితికి నెట్టబడ్డటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా పరంపరగా కొనసాగుతున్నటువంటి న్యాయవాదులపైన జరుగుతున్నటువంటి దాడుల పరంపరను కనుక చూస్తే అది సిరిసిల్ల కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, వరంగల్, ఇలా మొన్ననే సిద్దిపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇట్లా విధి నిర్వహణలో ఉన్నటువంటి న్యాయవాదుల మీద అదే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు భౌతికంగా దాడి చేసేటువంటి విధానం అనేది చాలా ఒక ఏమైనటువంటి చర్యగా మేము న్యాయవాదులం భావిస్తున్నటువంటి అంశం. 5వ తారీఖు నాడు జనగామలో ఒక ఫిర్యాదుదారిని ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయమని అడగడానికి వెళ్ళినటువంటి న్యాయవాద దంపతుల మీద CI సమక్షంలోనే SIలు, కానిస్టేబుల్ అందరూ విచక్షణారహితంగా మహిళా న్యాయవాది అనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా కవిత మీద, అమృతరావు మీద జరిగినటువంటి దాడి అసలు క్షమించరానటువంటి ఒక విషయంగా మేము పరిగణిస్తున్నాం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు. మేము 3 రోజులు వెయిట్ చేశాం ఏమైనా చర్యలు తీసుకుంటారేమని చెప్పేసి. కానీ కాలయాపన చేస్తూ విచారణ చేయాలి, విచారణ చేసిన అనంతరం మేము చర్యలు గైకొంటామనే పేరు మీద నిన్నటి వరకు కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులందరం జనగాం విజిట్ చేయడం అనేది జరిగింది. మేము వెళ్ళేంత వరకు కూడా FIR కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. అంటే సాక్షాత్తు బార్ అసోసియేషన్ అధ్యక్షుడే, జనగాం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా వాళ్ళు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. నిన్న చర్చించినప్పుడు సందర్భంలో కూడా మాకు 4 రోజుల సమయం కావాలంటారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి విషయాల మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం ఆగమేఘాల మీద సస్పెన్షన్లే కాదు విధుల నుంచి తొలగించేటువంటి చర్యలు కూడా తీసుకుంటారు. కానీ న్యాయవాదుల మీద చేసేటువంటి ఈ చర్యలు ఏవైతున్నాయో ఇవి ఖచ్చితంగా మేము మొత్తం పోలీస్ వ్యవస్థ మీద అనేటువంటి రీతిలో కంటే కూడా కొంతమంది పోలీసులు అలాగే పోలీసులకు ఇచ్చేటువంటి చట్టపరిధిలో ఇచ్చేటువంటి విచక్షణాపూరితమైనటువంటి అధికారాలు కూడా సమంజసం కాదు అనేటువంటిది. ఎందుకంటే ఆ అధికారాలను లేనప్పుడే వాళ్ళు అజమాయిషి చెలాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకే న్యాయ నిర్ణయాధికారం ఇచ్చేటువంటి రీతిలో కనుక ఉంటే ఇంకా అది విచ్చలవిడితనంగా కొనసాగుతుంది అనే దానికి నిదర్శనం ఇవాళ తెలంగాణలో న్యాయవాదుల మీద కొనసాగుతున్న పరంపరల ఘటనలే సాక్ష్యం అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పటికే న్యాయవాదులకు సంబంధించి వాళ్ళు చెప్పిన మాటల్లో ఒకసారి సందర్భాన్ని అయితే మనం గమనించాము. ఏంటంటే
చట్టపరమైన అంటే కోర్టులో చూసుకోండి, మిగిలిన అంటే పోలీస్ స్టేషన్ చూసుకుంటాం అన్నటువంటి ఒక పదము అనేది ఇక్కడ ఒక చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశంగా గుర్తిస్తున్నారు చాలామంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు అంటే లాయర్లు పోలీస్ స్టేషన్ వెళ్ళకూడదనా, లేకపోతే కోర్టులు తప్ప బయటికి తిరగకూడదనా దీని ఉద్దేశం? లాయర్స్ అంటే చట్టము ఒకరికి చుట్టం కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. యాజ్ ఎ లాయర్ డ్యూటీ ఏంది? ఎనీ లాయర్స్ డ్యూటీ ఏంది? వీ హ్యావ్ టు రిప్రజెంట్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ జస్టిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ క్లయింట్స్. వేరెవర్ ఎనీవేర్ వీ కెన్ గో అండ్ రిప్రజెంట్ ది మ్యాటర్, ఐదర్ పోలీస్ స్టేషన్ ఆర్ కోర్ట్ ఆర్ అదర్ quasi judicial authorities, quasi judicial councils, bodies, any authorities we can go and represent and fight for justice on behalf of our clients. It is our duty, it is constitutional provided right to advocates. We are constitutional, we are part of the judiciary, bar and bench, all are equal. We are the court officers. We are having right to represent on behalf of our clients anywhere we can go. Either police station కావచ్చు, కోర్టు కావచ్చు, అదర్ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ దగ్గర కావచ్చు, ఎనీవేర్ వీ కెన్ గో, వీ కెన్ రిప్రజెంట్. ఇది వాళ్ళకి తెలియదా? పోలీస్ వాళ్ళకు తెలుసు. పోలీస్ స్టేషన్ ఉన్నది ఎందుకు? ప్రజలకు రక్షణ కల్పించడానికి. ఒక న్యాయవాది అక్కడ జనగాంలో జరిగిన విషయం ఏంటంటే అమృతరావు దంపతులు, అమృతరావు కవిత, ఇద్దరు అడ్వకేట్స్, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ క్రితం ఒక ముసలాం ఉంటుంది, ఆమె కొడుకులు వాళ్ళని కొడతారు. కొడితే తల్లి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిఐ గారికి, సార్ ఇట్లా నా కొడుకులు కొడుతున్నారయ్యా, నాకు ఆస్తి నన్ను కాదంటే నా సొంత ఆస్తి, నా తల్లి ఇచ్చిన ఆస్తి నా ఇష్టం ఉన్నలకు ఇస్తానంటే నా కొడుకులు నన్ను చంపుతాను, కొడతాను, నాకు ప్రాణభయం ఉన్నదయ్యా నా కొడుకులతోనంటే ఆయన కంప్లైంట్ తీసుకోకుండా రిజిస్టర్ చేయకుండా 1 వీక్ తిప్పితే మళ్ళీ మీరు ఒక్కసారి రండి అని అడ్వకేట్ని అడిగితే అడ్వకేట్ అమృతరావు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు, 4 అవర్స్ తర్వాత వస్తామ్మా అని ఫస్ట్ భార్యను పంపిస్తాడు, కవిత మేడంను. ఆమె పోయిన తర్వాత ఏందమ్మా మీకు ఎక్కడ పని లేదా, ఊకే ఇదేనా మీకు ఎక్కడ పని లేదా అని ఉంటే కోర్టులో చూసుకోండి, మీకు పోలీస్ స్టేషన్ ఏం పని అమ్మా అని అంటాడు. అంటే పోలీస్ స్టేషన్ రాకూడదు అంటే మేము దరఖాస్తు ఇవ్వకూడదు, ఒక ఆడ మనిషి ఒక పెద్ద మనిషి 70 years ఉంటుంది, సీనియర్ సిటిజన్, ఆమె గురించి మేము పోలీస్ స్టేషన్ వస్తే మీరు అట్లా అంటారు ఏందండి అని ఆమె అంటది. ఆమె అంటే అంతలే వాళ్ళ హస్బెండ్ వస్తాడు అమృతరావు గారు. వచ్చిన తర్వాత ఆయన కూడా ఏందండి మీరు పోలీస్ స్టేషన్ ఏం పని, మీరు కోర్టులో చూసుకోండి అంటే మేము కోర్టులోనే చూసుకుంటాం రాండిగా, మీరు కోర్టుకు వస్తే మీ కోర్టుకు వస్తే మేము కూడా చూస్తాం అని ఆయన అనగానే ఆయన పోయే వాళ్ళ సీసీ ఫుటేజ్లో అకార్డింగ్ టు కొత్త క్రిమినల్ లాస్ ప్రకారంగా బెస్ట్ ఎవిడెన్స్ అన్నట్టు. ఇది సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్, బెస్ట్ ఎవిడెన్స్, బెటర్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై న్యూ లాస్. సెక్షన్ 65B ఉండే ఇదివరకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం కింద ఈ చట్టం వర్తిస్తుంది. ఇది ఎలక్ట్రానిక్, వాట్సాప్, ఎనీ దాని ఫుటేజ్ కానీ ఫొటోస్ కానీ ఆల్ ఆర్ ఎవిడెన్స్, ట్రీటెడ్ యాజ్ ఎవిడెన్స్, బెస్ట్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఐ విట్నెస్. సో ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి మళ్ళీ వెనక పిలుచుకొని ఇద్దరు భార్యాభర్తలను లోపడేసి కొట్టి, ఒక ఆడ మనిషి, ఒక ఆడ అడ్వకేట్, ఒక లేడీ అడ్వకేట్ అని చూడకుండా ఆమెను కొడతారు చెంపల పొండి, అతన్ని పిడిగుద్దుతారు, లోపల కొట్టేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని అనడం. అచ్చా ఈ సంఘటన జరిగిన వెంటనే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఆయన కంప్లైంట్ ఇస్తారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఇచ్చిన తర్వాత స్వయాన జనగాం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్ర ఋషి గారు పోయి డీసీపీ గారికి, ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చర్య తీసుకోండి అంటే అవి చూసిన తర్వాత కూడా సాధారణంగా ఇన్ జనరల్ లా ఏంటిది, చట్టం ఎవరు చుట్టం కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఏ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ డ్యూటీ ఏంది, ఫస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత అది వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఫస్ట్ దే హ్యావ్ టు రైట్ టు బౌండ్ టు ఇష్యూ ఎఫ్ఐఆర్. అది వాళ్ళు చేయకుండా నిన్న సాయంత్రం వరకు, నిన్న డీజే గారు అక్కడ జనగాం డీజే గారు, ప్రిన్సిపాల్ డీజే గారి దగ్గర వారి దగ్గర మాట్లాడితే మేము ఇవ్వలేదండి, ఇంకా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదని అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫియబుల్? పోలీసు యొక్క యాక్షన్ అట్లుంది, వాళ్ళ పట్ల ఒక తీరు, ప్రజల పట్ల, న్యాయవాదుల పట్ల ఒక తీరు. ఇది న్యాయమేనా? చట్టం అనేది ఒక చుట్టం కాదు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని అంటారు. మేము వీధి అడ్వకేట్స్, వీఆర్ ఫైటింగ్ ఫర్ పబ్లిక్ కాజ్, పబ్లిక్ జస్టిస్ కోసం మేము పాటుపడేటోళ్ళం. మాకే అన్యాయం వరుస దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో. అందుకోసం మేము ప్రెస్టేజ్ ఇష్యూగా నిన్న ఆల్ బార్ ప్రెసిడెంట్స్, ఎంటైర్ తెలంగాణ ఆల్ బార్ ప్రెసిడెంట్స్, మేము సెక్రటరీస్ మేము వెళ్ళి జనగాంలో ఇచ్చిన మాకు ఫెడరేషన్, స్టేట్ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూచన మేరకు ఇవాళ రేపు మేము ధారణ చేస్తున్నాం.
అయితే ఇప్పుడే దాదాపు 2 రోజుల పాటు ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పన్నారు. ఇప్పటికీ కూడా కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా మంత్రిలో న్యాయవాద దంపతులపై కూడా దాడి జరిగింది. వాళ్ళని మర్డర్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ వారికి సంబంధించిన ఒక న్యాయం జరగలేదన్నటువంటి ఒక ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఒక న్యాయవాద దంపతులను చంపినా కానీ కొత్త చట్టాలు రాకపోవడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అటువంటిప్పుడు ఇప్పుడున్నటువంటి సమస్యలు రేపు న్యాయవాదుల ఒక భవిష్యత్తు ప్రాణానికి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నటువంటి ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తున్నటువంటి సందర్భము. నిన్న మహిళను చూడకుండా తనను అక్కడ బంధించినటువంటి సందర్భము. ఇక్కడ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే న్యాయవాదులు కొత్త చట్టాల రూపకల్పన అవసరము. ఇప్పటికే వచ్చినటువంటి కొత్త చట్టాల ద్వారా న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, నిన్న మహిళా న్యాయవాదురాలపై కూడా ఇట్లా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సామాన్య పౌరుల హక్కులను రక్షించే మంచి బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న న్యాయవాదులకే ఇలాంటిది జరగడం అనేది చాలా అన్యాయంగా భావిస్తున్నాము. న్యాయవాదుల దంపతులలో ఒక లేడీ అని చూడకుండా విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మహిళా న్యాయవాదుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ప్రజల పక్షాన ప్రజల హక్కుల కోసమని ఎంతగా పోరాడుతున్నామో మాకంటూ హక్కులు లేకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము. మేము మా హక్కుల కోసం అని చెప్పేసి వి డిమాండ్ ఫర్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంతకుముందు పలుమార్లు అడ్వకేట్ల పైన ఇలాంటి దాడులు జరిగినాయి. చాలా సందర్భాలలో బాయ్కాట్ చేయడం జరిగింది. కానీ ఈసారి తీవ్రంగా ఏంటంటే న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఇలాంటి న్యాయం జరిగేంత వరకు 2 రోజులు మేము. దుస్స జనార్దన్, బార్ కౌన్సిల్ మెంబర్ను, తెలంగాణ. నిన్నటి ఇన్సిడెంట్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను. అంటే మన ధర్నా విషయంలో, తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో అందరం పార్టిసిపేట్ అయినాం. బార్ కౌన్సిల్ నుంచి నేను ఒక్కరిని పార్టిసిపేట్ అయినాను డైరెక్షన్ ప్రకారం. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎలాంటి చర్య తీసుకుపోవడం వల్ల, హయ్యర్ ఆఫీసర్స్ కూడా చర్యలు తీసుకుపోకపోవడం వల్ల మేము ధర్నాకు దిగినాం. తర్వాత అంతకుముందు బైకాట్ కూడా చేసినాం జనగాంలో. నిన్న కూడా అబ్స్టైన్ అయినాం. తర్వాత మా జనరల్ బాడీలో తతిమ్మ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా తెలంగాణ తరపు నుంచి చాలామంది పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ నుంచి నేను ఒకరిని పాల్గొన్నా, అంటే డైరెక్షన్ ప్రకారమే పాల్గొన్నా. ఆ డైరెక్షన్ ప్రకారం మేము ఇంకోటి ఏం చేసినామంటే, ఈ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమీడియట్లీ ఒక మీటింగ్ పెట్టి బార్ కౌన్సిల్లో దాన్ని అడ్రస్ కూడా డీజీపీకి అడ్రస్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు సీజే గారిని కలవడం కూడా జరుగుతుంది. అయితే వాస్తవమైన ఇన్సిడెంట్ ఏంటంటే, మా వకీళ్లకు సరి అయిన గౌరవం లేకపోవడం. ఇది నల్లకోట అనేది ఉన్నది కదా, సమాజంలో మేమందరం ఒక రికగ్నైజ్డ్ పద్ధతిలో ఉంటాం. అడ్వకేట్ అంటేనే సమాజంలో రికగ్నైజ్డ్. 2 సంస్థలు, ఒకటి అడ్వకేట్ అంటే అడ్వకేట్ వృత్తి, 2 డాక్టర్ వృత్తి. డాక్టరు మొత్తం బాడీని ఏది కొంచెం డిఫెక్ట్ అయినా కూడా సరి చేస్తాడు, నార్మల్ చేస్తాడు. మేము సమాజాన్ని నార్మల్ చేస్తాం. సమాజంలో కొంచెం జరిగినా కూడా మమ్మల్నే గుర్తించకపోతే ఈ యొక్క వ్యవస్థ ఎటు పోవాలి? మేము కూడా కోర్టు ఆఫీసర్స్ మామూలు వాళ్ళం కాదు. కోర్టు ఆఫీసర్స్ మమ్మల్నే ఈ విధంగా దౌర్జన్యం చేసినప్పుడు సమాజంలో ఎట్లుంటుంది, ఏ పద్ధతిలో ఉంటుంది? వాళ్ళు అంటే ఈ పద్ధతులు చెప్పాలంటే పోలీసులు డామినేట్ చేస్తుంది. పొలిటికల్ లీడర్స్ను ముందట పెట్టుకొని డామినేట్ చేయడం. ఎవడు పొలిటికల్ లీడర్ వస్తే వాడిని వంతపాడడం, వానితో పాటు ఇక డామినేట్ చేయడం, డబ్బులు సంపాదించుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. సమాజం పట్ల వాళ్ళకి అవగాహన లేదా? ఏమనంటే మేము ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఎనిమిటీ పోలీస్. ఏ కాడికి ఈరోజు మేము వస్తే ఎంత సంపాదిస్తామనే ఆలోచనలో ఉన్నారు తప్ప కొంచెం కూడా సమాజం పట్ల, వృత్తి పట్ల, ధర్మం చేయడం అనేది జరుగుతలేదు. వాస్తవంగా పాపం భార్యాభర్తలు పోయి ముసలామెన చేసి వాస్తవం ఏంటంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అయితే నిన్న మా జిల్లా జడ్జి వరంగల్ జనగామతను చొరవతోని ఎఫ్ఐఆర్ అయింది. కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తే సమాజం పట్ల కొంత గుర్తింపు వస్తుంది. అరే వీళ్ళ మీద మనం చేసుకోకూడదు, మర్యాద ఉండాలి, పద్ధతి ప్రకారం ఉండాలనేది ఉంటుంది. వాళ్ళని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసి
ఛార్జ్షీట్ పెట్టాలి. పెట్టదాకా ఈ ఉద్యమం ఇట్లే నడుస్తుంది, ఇది కంటిన్యూ అవుతుంది అనేది మా ఉద్దేశం. అందరి హక్కుల కోసం పోరాటువంటి తమ హక్కులను కూడా ఇక్కడ భంగం కలుగుతున్నప్పుడు కాపాడే పరిస్థితే లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. ఒక అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ అనేది ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 రోజుల పాటు నిరసనకు పిలుపునిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మరి ఎవరైనా సరే న్యాయవాదుల మీద ఇబ్బంది జరగకుండా చూడాల్సినటువంటి అవసరానికి కొత్త చట్టాలు అవసరం ఉన్న ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ చేస్తున్నారు. దానికి సంబంధించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా రావాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ అదాలత్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.